లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, దేవుని కోసం బతకండి, దేవుని పని చేయండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని మార్గంలో నడవండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా? ఎంతైనను నమ్మదగిన వాడని రాయబడింది. సో ఇక్కడతో అయిపోయింది అనుకుంటే ఏమీ లేదు, ఇంకా ఉంది. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను వెళ్లే దారిలో ఆయన నాకు ఏదో ఒక మార్గం తెరుస్తాడు. మార్గాలన్నీ మూసుకుపోయిన చోట కూడా ఆయన నాకు మార్గాన్ని తెరవగల సమర్థుడు. ఇది మన విశ్వాసం. నాకు తెలియని ఎన్నో మార్గాలు ఆయనకు తెలుసు, నాకు తెలియని ఎన్నో సంగతులు ఆయనకు తెలుసు. ఆయన సృష్టికర్త, భవిష్యత్ తిరిగిన వాడు గనుక నాకు మార్గం సిద్ధపరిచే దేవుడు ఆయన. నన్ను విడువని వాడు, ఎడబాయిన వాడు. లోకమంతా నిన్ను వదిలేయచ్చు, లోకమంతా నిన్ను తృణీకరించవచ్చు, లోకం నిన్ను నిందించవచ్చు, అవమానించవచ్చు, నీ పక్షంగా ఎవ్వడూ రాకపోవచ్చు, నేను ఒంటరిగా వదిలేయచ్చు. అలాంటి ఒంటరితనంలో ఉన్నా కూడా మోకరించి విశ్వాసంతో ఆయన వైపు చూస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన చెయ్యి ఒక్కటొస్తే చాలు, ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఏం భయం లేదు. అగాధ జలములనైనా దాటించగలిగే సమర్థుడు నువ్వు నమ్ముకున్నటువంటి నీ కన్న తండ్రి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి అంత బలమైన విశ్వాసం ఎప్పుడు వస్తుంది? సత్యంలో నిలబడినప్పుడే వస్తుంది.